వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం సమాజానికి ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులను విద్యావేత్తలను అందించిన చరిత్ర ఉంది. కానీ ఒక వీసీ వచ్చి అంతా అస్తవ్యస్తం చేసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. వీసీ అక్రమాలపై విద్యార్థులు ఉద్యోగులు చేపట్టిన ఆందోళనపై సర్కారు విచారణ చేయించింది. కానీ ఇప్పటికి ఏడాది గడిచినప్పటికీ ఆ కమిటీ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ తాటికొండ రమేష్ 2021 మే 23వ వరంగల్ వైస్ ఛాన్సలర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన కేయూ ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక వివాదం విశ్వవిద్యాలయాన్ని వెంటాడుతోంది. ఆయన కోర్సులో అన్యాయం చేస్తున్నారంటూ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అక్కూ టీచర్ల సంఘం సభ్యులు సీఎంకు ఫిర్యాదు చేశారు. వీసీగా పదవి బాధ్యతలు చేపట్టిన తాటికొండ రమేష్ పై నిబంధనల ప్రకారం చెల్లదంటూ విద్యాశాఖ అధికారులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. వీసీ కావాలంటే ప్రొఫెసర్ గా 10 ఏళ్ల అనుభవం ఉండాలని రూల్ ఉంది. కానీ అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పెద్దల సపోర్ట్ తో ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నారనే విమర్శలొచ్చాయి. వీసీ అయ్యాక తన పదవిని అడ్డుపెట్టుకుని అప్పటి రిజిస్టర్ శ్రీనివాసరావుతో పాటు సీనియర్ ప్రొఫెసర్ అక్రమ ప్రొఫెషన్ పొందారనే ఆరోపణలు వచ్చాయి. వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్లకు 2022లో నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా 16 మందిని ఫ్యాకల్టీగా నియమించారని, వర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీలకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులకు కమిషన్లు తీసుకుంటూ వర్సిటీకి చెందిన ఓ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడడం, ఇలా వరుస వివాదాలతో పదవి ముగిసేనాటికి కూడా అపవాదులనే మూటగట్టుకున్నారు మాజీ వీసీ తాటికొండ రమేష్. పీహెచ్డీ సీట్ల విషయంలోనే కాదు, కేయూ భూ ఆక్రమణలపై మాజీ వీసీ అనేక తప్పిదాలకు పాల్పడ్డారంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. మాజీ వీసీపై విజిలెన్స్ విచారణ కమిటీ వేసి అధికారులు చేతులు దులుపుకున్నారనే మండిపడుతున్నారు. విచారణలో ఎలాంటి నివేదిక రూపొందించారో చెప్పాలని డిమాండ్ వస్తోంది. కాకతీయ యూనివర్సిటీలో గతంలో వీసీగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ గారి మీద అనేక రకాల ఆరోపణలు, పిహెచ్డీల విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఈ కాకతీయ యూనివర్సిటీ వీసీ మీద గతంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసిరు. ఆ విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా కొత్త వీసీ వచ్చి దాదాపు 7-8 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ని బయట పెట్టట్లేదు. ఆయన చేసిన లోపాలు మనకు స్పష్టంగా ఇంటెలిజెన్స్ కానీ లేదా విజిలెన్స్ కమిటీ వాళ్ళు కానీ తెలియజేసే అవకాశం కనుక ఉంటే భవిష్యత్తులో ఏ వీసీ కూడా అలాంటి అవినీతికి పాల్పడకుండా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. మాజీ వీసీ అవినీతి అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో మాజీ వీసీపై విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గత ఏడాది మే 18న వీసీపై రాష్ట్ర సర్కార్ విజిలెన్స్ కమిటీని నియమించింది. ఏడాది గడిచినా నేటికి రిపోర్ట్ ఇవ్వకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. గతంలో ఎవరైతే వీసీగా పనిచేసినారో తాటికొండ రమేష్ గారు, అతను చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఇప్పటి వరకు కూడా విచారణ కమిటీ ద్వారా బయట పెట్టలేదు. అదే విధంగా గతంలో ఏవైతే పిహెచ్డీ పట్టాలు అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చుకుంటూ తప్పులు జరగ నడుస్తున్న వీసీ గారు, అదే విధంగా భూమి కబ్జాదారు ఇప్పటివరకు కబ్జా చేశారు. దానిపైన ఎటువంటి విచారణ జరగలేదు. ఖచ్చితంగా ఇటువంటి విషయాలన్నీ మాత్రం బయట పెట్టాలి, లేకుంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తక్షణమే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని. కేయూ మాజీ వీసీ టైంలో అనేక అక్రమాలు జరిగాయని అంటున్నారు విద్యార్థులు. 2023 సెప్టెంబర్లో పీహెచ్డీకి అర్హులైన అభ్యర్థులు నిరసన ఆందోళనలు వ్యక్తం చేశారు. అప్పుడు ఆందోళనల శిబిరాన్ని పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి సందర్శించారు. అధికారంలోకి రాగానే పీహెచ్డీ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. అయినా ఇప్పటికీ అతిగతి లేదంటున్నారు పీహెచ్డీ విద్యార్థులు. 3 సంవత్సరాల కాల పరిధిలో యూనివర్సిటీని గత ఒక 20 సంవత్సరాల వెనక్కి నెట్టుకుపోయినటువంటి తాటికొండ రమేష్ పైన ఇచ్చినటువంటి ఈ విజిలెన్స్ ఎంక్వైరీ మొదలుపెట్టి అతన్ని శిక్షించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫార్మ్ డి గానీ, బి ఫార్మసీ గానీ, ఎం ఫార్మసీ గానీ కావాల్సినటువంటి ప్రైవేట్ కాలేజీలలో ఎక్కడ కూడా ఎలాంటి వసతులు లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్లుగా అనుమతులు ఇచ్చి పైసలు తీసుకొని ఈ రోజు ఫార్మసీ కళాశాలను చాలా భ్రష్టు పట్టించినటువంటి వ్యవస్థ ఈ తాటికొండ రమేష్ కున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు మాజీ వీసీపై విజిలెన్స్ కమిటీ రిపోర్టును బయటపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు.